శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్షేత్రం ఏది అంటే ఉడిపి అండి. ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం. దీని యొక్క విశిష్టత ఏమిటి, ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది బెంగుళూరు నుంచి కూడా ట్రైన్ రూటు ఉంది, అలాగే బస్సులు కూడా చాలా సౌకర్యాలు అయితే ఉన్నాయండి. ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి వైష్ణవ తీర్థాలలో ఒకటి. కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి పట్టణంలో ఈ దివ్య క్షేత్రం భక్తి, సమానత్వం, సేవ, సాత్విక జీవనం అనేటువంటి మహత్తరమైన సందేశాలనే ప్రపంచానికి అందిస్తూ ద్వైత సిద్ధాంత స్థాపకుడైనటువంటి శ్రీ మధ్వాచార్యులు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించి కృష్ణ భక్తిని ప్రజల్లో వ్యాప్తి చేశారు. ఉడిపి కృష్ణుడు బాలుడి రూపంలో దర్శనమివ్వడం, కనకనకిండి ద్వారా దర్శనం, అష్టమఠాల పరంపర, నిత్యం అన్నదానం వంటి విశేషాల వల్ల ఈ క్షేత్రం అపారమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని పొందింది. స్థల పురాణం ఏమిటి అంటే అండి, పురాణ ప్రసిద్ధి ప్రకారం ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడి ఆరాధనలో ఉపయోగించినటువంటి బాలకృష్ణుడి యొక్క విగ్రహం సముద్రంలో లీలమైంది. అనంతరం అది గోపీచందనపు ముద్దలో దాగి కర్ణాటక సముద్ర తీరానికి చేరింది. శ్రీ మధ్వాచార్యుల వారు ఒకానొక సమయంలో సముద్ర తీరంలో ప్రయాణిస్తూ ఉండగా ఒక నౌక ప్రమాదంలో చిక్కుకుంటుంది. మధ్వాచార్యులు ప్రార్థనతో నౌకంతా కూడా సురక్షితమైంది. కృతజ్ఞతగా ఆ నౌకాధిపతి గోపీచందనపు పెద్ద ముద్దని సమర్పించాడు. ఆ గోపీచందనాన్ని విరిచినప్పుడు అందులో నుండి వెలువడిన అద్భుతమైనటువంటి బాలకృష్ణుడి యొక్క విగ్రహం. దానిని మధ్వాచార్యుల వారు ఉడిపిలో ప్రతిష్ఠించి నిత్యారాధన ప్రారంభం చేశారు. ఈ విగ్రహమే నేటి ఉడిపి శ్రీకృష్ణుడు. ఉడిపి కృష్ణుడు ఇతర ఆలయాల కృష్ణ విగ్రహాల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఎందువల్ల అంటే చిన్న బాలుడి రూపం, ఒక చెయ్యలో వెన్నకుండ, మరి ఇంకో చేతిలో తినేటువంటి భంగిమ, ముద్దుగా వాత్సల్యాన్ని కలిగించేటువంటి ముఖకాంతి. ఈ రూపం యశోదమ్మ ప్రేమను, గోకుల బాల లీలలను, నిష్కపట భక్తిని కూడా సూచిస్తూ ఉంటుందండి. భక్తుడు దేవుణ్ణి భయంతో కాకుండా ప్రేమతో చేరాలి అని చెప్పి ఈ యొక్క రూపం బోధిస్తూ ఉంటుందండి. మరి ఉడిపి క్షేత్రంలో అత్యంత గొప్ప విశేషం ఏమిటి అంటే అండి, కనకనకిండి దర్శనం. అంటే కనకదాసు అనేటువంటి ఓ మహాభక్తుడు కుల వివక్ష కారణంగా ఆలయంలోకి ప్రవేశించలేక బయట నిలబడి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తాడు. అతని భక్తికి కదిలినటువంటి శ్రీకృష్ణుడు తన విగ్రహాన్ని తూర్పు నుండి పడమర వైపుకు తిప్పి గోడలో చిన్న కన్నమూయటి ఏర్పాటు చేసి దర్శనమిచ్చాడు అని చెప్పి సంప్రదాయం చెబుతోంది. ఆ రంధ్రాన్నే అంటే ఆ కన్నాన్నే ఈరోజు కనకనకిండి అంటారు. నేటికి భక్తులందరూ కూడా ముందు వైపు నుంచి కాకుండా వెనక వైపు కిటికీ ద్వారానే శ్రీకృష్ణుణ్ణి దర్శించడం అత్యంత ప్రత్యేకత. భక్తికి కుల మతాలకి కూడా భేదాలు లేవండి. నిజమైనటువంటి భక్తిని దేవుడు స్వయంగానే స్వీకరిస్తాడు. సమానత్వమే వైష్ణవ ధర్మసారం. అష్టమతాల వ్యవస్థ పర్యాయ సంప్రదాయం ఇక్కడ. శ్రీ మధ్వాచార్యులు కృష్ణారాధన కొనసాగించేందుకు 8 మఠాలను ఇక్కడ స్థాపించారండి. వీటినే అష్టమఠాలు అంటారు. పెజావర మఠం, పుట్టెగే మఠం, పాలిమారు మఠం, ఆదమారు మఠం, కణియూరు మఠం, శిరూరు మఠం, సోధే మఠం, కృష్ణాపుర మఠం. ప్రతి 2 ఏళ్లకి కూడా ఒక మఠం కృష్ణారాధన బాధ్యతను స్వీకరిస్తూ ఉంటుంది. దీనినే పర్యాయ ఉత్సవం అంటారు. ఇది ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి దేవాలయ పరిపాలన విధానం. ఉడిపి క్షేత్రంలో ప్రతిరోజు కూడానండి వేలాది మందికి ఉచిత అన్నదానం జరుగుతూ ఉంటుంది. శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారంతో ప్రసిద్ధి చెందినటువంటి ఉడిపి వంటక సంప్రదాయం ఈ క్షేత్రం నుంచే వ్యాప్తి చెందింది. అన్నదానం అన్నింటికంటే శ్రేష్టం. భక్తుని యొక్క సేవే భగవత్ సేవ.
సమానత్వానికి ప్రాయోగిక రూపం. ఇక్కడ అత్యంత భక్తిగా జరిగేటువంటి ఉత్సవాలు ఏమిటి అంటే అండి, శ్రీకృష్ణ జన్మాష్టమి. అలాగే కృష్ణుణ్ణి అలంకారాలు, ఊరేగింపులు, భజనలు భక్తిని ఉప్పొంగిస్తూ ఉంటాయి. పర్యాయోత్సవం 2 ఏళ్లకోసారి జరిగేటువంటి ఈ ఉత్సవం లక్షలాది భక్తుల్ని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి రథాలపై కృష్ణుణ్ణి విహారిస్తూ ఉంటారండి. భక్తులందరూ కూడా ఈ రథాన్ని లాగడం గొప్ప పుణ్యంగా భావిస్తూ ఉంటారు. మధ్వాచార్యులు స్థాపించినటువంటి ద్వైత వేదాంతం ప్రకారం జీవుడు మరియు పరమాత్మ వేరువేరు, భక్తి ద్వారా మాత్రమే మోక్షం, శ్రీహరే పరబ్రహ్మ. ఉడిపి క్షేత్రం ఈ సిద్ధాంతానికి కేంద్ర బిందువుగా నిలిచిపోయింది. కృష్ణ దర్శనం, పాపనాశనం, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యం. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసినంత మాత్రానే మనశ్శాంతి, భక్తి, జ్ఞానం పెరుగుదల. కనకిండి ద్వారా దర్శనం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అండి. ఉడిపి శ్రీకృష్ణుడు మనకి నేర్పేది ఏమిటి అంటే అండి, ప్రేమే పరమ పూజ, సేవే నిజమైనటువంటి భక్తి, సమానత్వమే ధర్మమైనటువంటి సారం, సాత్విక జీవనమే మనకి మోక్ష మార్గం. ఉడిపి క్షేత్రం కేవలం ఆలయం కాదండి, అది భక్తి, సమానతత్వం, సేవ, జ్ఞానం కలిసినటువంటి అద్భుతమైనటువంటి దివ్యపీఠం. కనకదాసుని భక్తిని స్మరింపజేస్తూ మధ్వాచార్యుల తత్వాన్ని బోధిస్తూ అన్నం ద్వారా ప్రపంచానికి దయా సందేశాన్ని అందిస్తూ ఈ క్షేత్రం నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణుని ఒక్కసారి దర్శనం చేసిన వారికి జీవితాంతం భక్తి, శాంతి, కృప లభిస్తాయని మహనీయుల యొక్క విశ్వాసం. అంత అద్భుత క్షేత్రాన్ని మనం ఈరోజు చూస్తున్నామండి. శ్రీకృష్ణుడిని చూసి మనసా వాచా కర్మణ అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక చేరవేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.